నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న NPL 6 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో భాగంగా బుధవారం గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి రెండు టీంల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న NPL 6 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో భాగంగా బుధవారం గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి రెండు టీంల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను తిలకించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో NG కళాశాలకు తరలివచ్చారు. రెండు టీంల మధ్య టోర్నమెంట్ జరుగుతున్నంతసేపు ఈలలు, కేకలతో క్రీడాభిమానులు ఉత్సాహంగా గడిపారు. రెండు టీంల కెప్టెన్లు, క్రీడాకారులు అక్కడికి వచ్చిన వారంతా తమ ఆటతో ఎంతో ఉత్సాహపరిచారు. ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్లో GMR 11 జట్టు BSR 11 జట్టుపై 6 రన్స్ తేడాతో గెలుపొందింది. అనంతరం గెలుపొందిన BSR 11 టీం రన్నర్గా నిలిచిన BSR 11 టీంకు నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, DCCB డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డిలు షీల్డు, నగదు బహుమతులు అందజేశారు. స్పాన్సర్స్ అందజేసిన నగదు బహుమతిని రెండు టీంల కెప్టెన్లు NPL 6 ఆర్గనైజింగ్కు అందజేశారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే NPL క్రికెట్ టోర్నమెంట్కు విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. క్రీడాభిమానులలో మరింత ఉత్సాహం నింపేందుకే BSR 11, GMR 11 టీంల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పాన్సర్స్ భాగ్య, శ్రీను, సయ్యద్ సమద్, జూలకంటి శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ ప్రదీప్ నాయక్, శ్యామ్ సుందర్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, భువనగిరి ప్రభాకర్, ఆలకుంట్ల మోహన్ బాబు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ సమద్, ఇబ్రహీం, కరుణాకర్ రెడ్డి, బషీర్, బొజ్జ శంకర్, సమీన్, పాలకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. मैच किस तरफ जाता है और उसको इसका की तरफ वहाँ पर एक रन पूरा किया, दूसरे रन इसे पूरा करते हुए చాలా హల్కగా రన్నింగ్ చేస్తున్నారు వీళ్ళు. వెరీ వెల్. What a good shot, good looking shot towards the finalist. Good batting by BS. కొంచెం సైడ్ ఇప్పుడు ఈ మ్యాచ్ లో సైడ్ కామెంటరీ సారీ క్రికెట్ 6th NPL ఏదైతే క్రికెట్ లవర్స్ ఇక్కడంతా దాదాపు NG కాలేజీలో సంవత్సరం NPL రెండు మ్యాచ్ ఒక్క బాలే మంచి పడ్డాయి. క్రికెట్ ప్రేమికులందరూ ఇక్కడ ఆట చూసి ఆనందించి అట్లే క్రికెటర్స్కి ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మీరు ఆడుతున్నారు. అలాగే మీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడదాం అనుకున్నాం. ఫ్రెండ్లీగా మాకు ప్రాక్టీస్ లేదు, అయినా ప్రాక్టీస్ చేయాలనుకున్నా చేయలేదు. గెలిచిన వారికి కృతజ్ఞతలు. మనం మా దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్లందరికీ ఏదైతే ఇప్పుడు వచ్చిన ప్రైజ్ మనీ అంతా NPL వారికే ఇచ్చి స్పోర్ట్స్ మళ్ళీ కండక్ట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఓడియా వారికి గెలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొత్తం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే యువకులు కావచ్చు, క్రికెట్ అభిమానులు కావచ్చు, ఈరోజు
ఏదైతే ఫ్రెండ్లీ మ్యాచ్ కానీ టైం పాస్ మ్యాచ్ అనుకుంటుంది, కానీ సీరియస్ మ్యాచ్ ఆడిన ఈరోజు. మీకు గెలవడానికి ఒకటే కారణం ఏంటంటే మీరు చేసిన ప్రాక్టీస్ నాకు అక్కడ వచ్చింది. బిఎస్ఆర్ చేయలేదు ప్రాక్టీస్. యాక్చువల్ చెప్పండి అది సరే, ఏదేమైనా కావాలని మా వాళ్ళు మా ఫీల్డర్స్ కొంత మా బౌలర్స్ వైట్ ఇచ్చి బౌలింగ్ బాగా చేసారు, వైట్ ఇచ్చారు, బ్యాటింగ్ బాగా చేసాం, వాళ్ళకంటే మేము బాగా చేసామని గర్వంగా చెప్తున్నాం. సరే ఏదేమైనా ఈరోజు ఈ ప్రైజ్ ఇచ్చే 25,000 రూపాయలు కావచ్చు, 3,100 కావచ్చు, 2,100 బెస్ట్ బౌలర్ 2,100 ఇవి అడగగానే ఇచ్చేందుకు మదన్న పియ గారికి, అలాగే తిరగట్ గారికి, సయ్యద్ సమద్ గారికి ముఖ్యంగా బాధ్యతని ఒక మాట చెప్పినాం. 25,000 నువ్వు ఇవ్వాలి. ఈ మొత్తం అమౌంట్ను ఎన్పిఎస్ 6 మేము ఈ మ్యాచ్ ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అమౌంట్ మీరు తీసుకునేది దాదాపు మాకు డొనేషన్ మదర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇచ్చిండు 20,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ రమేష్ భాయ్, అలాగే మా కోచ్ ముఖ్యంగా సాయి గారు చూడండి, మా టీం మేనేజర్ కత్రకోటి గారు మ్యాచ్ ఆడడం హ్యాపీగా ఉన్న మ్యాచ్. ఎందుకంటే ఎన్నో రోజులు దాదాపు 25 ఇయర్స్ కింద మ్యాచ్ ఆడడం, కానీ గ్రౌండ్ చూసుకుంటే మళ్ళీ అన్ని మర్చిపోయినాం. యాక్చువల్గా మ్యాచ్ ఆడుతుంటే ఇంట్రెస్టింగ్ అవపడింది. మాకు ఉంటుంది గెలిపించేందుకు బౌలర్స్ బ్యాట్స్మెన్ అందరికీ ఓడి వాళ్ళు బాగా ఆడింది వాస్తవంగా. గుర్తిని యాక్చువల్గా పోటీ చేయాలనుకున్నా కానీ చేయలేదు. Congratulations to Jayamarian and రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు విన్నర్స్ జయమాల టీమ్ కి కూడా నైతిక బాధ్యత సమాజ జీవితంలో క్రికెట్ ఆడడం ఓకే, థ్యాంక్ యూ. జరిగింది. అదేవిధంగా బెస్ట్ బౌలర్ సాయికి ఇప్పుడు బెస్ట్ బాల్ విజయం సాధించి సెమీఫైనల్ కి ఎంటర్ అయినాయి. ఇప్పుడు రేపు జరగబోయే అదాసీసీ వర్సెస్ వారు వర్సెస్ వారియర్స్ దీంట్లో